మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను దేవుడు విశేషంగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుని కృపా కాపుదల ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీకు అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాం. మీరు కూడా అట్టి కృప పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివే. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవునికి ఎన్ని పేర్లు పెట్టారో చూడండి ఇక్కడ రచయిత. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, సూర్యుడా, మహాదేవ, అధిక బలము గలవాడ, నీ అధిక బలము చేత చాచిన బాహు చేత భూమి ఆకాశములను సృజించితివి అంటున్నాడు. అవును కదా, మరి ఆయన సూర్యుడు మహాబలాభి వృద్ధి పొందించే దేవుడు, మహా బలము కలిగిన దేవుడు. ఆయన కంటే సాటి అయిన వారు ఈ లోకంలో మరి ఇంకెవ్వరు లేరు. సృష్టిలో దేవుళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు. ఆయన ఒక్కడే మహానుభావుడు, మహా గొప్ప దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. సైన్యాలను ఆయనే నడిపిస్తూ ఉంటాడు. ఆయనే సైన్యాలను ఓడిస్తూ ఉంటాడు, జయింప చేస్తూ ఉంటాడు. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే, రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతముల గ్రంథంలో కానీ యుద్ధాలు ఆయనే జరిపిస్తూ ఉంటారు. ఆయన గెలిపించాల్సిన వారిని గెలిపిస్తూ ఉంటారు, ఓడించాల్సిన వారిని ఓడిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనే మహాబలము గల దేవుడు, మహా దేవుడు కనుక ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. యుద్ధములే కాదు, మన పక్షాన ఎవరు యుద్ధములు చేస్తున్నా కానీ శత్రువులు, దుష్టులు, అపవాదులు మన మీద యుద్ధం ప్రయత్నించినప్పటికీ మనకి జయమిస్తాడు. ఎందుకంటే ఆయన మహాబలము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. మనల్ని క్షేమంగా కాపాడుతాడు, మనల్ని సంతోషముగా ఉంచుతాడు ఆయన్ని ఆధారం చేసుకుంటే. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నారు. అవును కదా, మరి ఆయనకు అసాధ్యమైనది ఏమన్నది? అబ్రహాంతో కూడా అంటాడు, నాకు అసాధ్యమైనది భూమి మీద కలదా అని. ఇక్కడ కూడా ఇదే అంటున్నాడు, నీకు అసాధ్యమైనది లేదు, ఏదీ లేదు అంటున్నాడు రచయిత. కనుక ఆయన మహిమను కొనియాడుతున్నాడు ఇక్కడ. ఆయన ప్రభావం ఎలాంటిదో మనకి వర్ణింప చేస్తున్నాడు. ఆయన శక్తి ఎలాంటిదో మనం కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అంత మహాబలము కలిగిన దేవుడు కనుక మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు కూడా బలాన్ని ఇస్తారు, శత్రువు మీద నుండి జయం ఇస్తారు, మన పక్షాన యుద్ధం చేస్తారు, మనకి జయం ఇస్తారు, శత్రువులను ఓడింప చేస్తారు. అందుకే ఈ వాక్యాలు మన కొరకు రాయించింది. దేవుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో మనం గ్రహించాలని. దేవుని కంటే మరి దేనిని ఆధారం చేసుకునే అవసరం లేదు అని, దేవుణ్ణే, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని వాక్యాలు మనకి తెలియచేయబడుతున్నాయి. నీకు అసాధ్యమైనది ఏది లేదు అని కూడా తెలియచేయబడుతుంది. మనకైతే ఎన్నో అసాధ్యాలు ఉంటాయి, మనం ఎన్నో చేపడతాము, ఎన్నో నెరవేర్చుకోలేము. దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు అని రచయిత తెలియచేస్తున్నారు వాక్యంలో. దేవుడే రాయిస్తున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని. కనుక మనకేదైనా అవసరం ఉంటే ఆయన మీద ఆధారపడదాము. మనకేదైనా దిక్కు తోచని స్థితి ఉంటే ఆయన మీద ఆధారపడదాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మన పక్షాన అన్ని సాల్వ్ చేస్తాడు దేవుడు. మనం ఆయన్ని ఆధారం చేసుకుంటే చాలు. మనం ఆయన్ను పూజిస్తూ ప్రార్థిస్తూ మన భారమంతా ఆయన మీద వేస్తే చాలు. ఆయన మాకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మనకు కూడా ఏది అసాధ్యము అయినది లేకుండా చేస్తాడు, ఏది లేకుండా చేస్తాడు. మనము చేపట్టే కార్యాలన్నీ సఫలము కావాలని ఆయన పాదాల యొద్ద మనం పెట్టుకున్నప్పుడు మనం చేపట్టే కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ప్రార్థన చేయాలి. ఎంత బలమైన ప్రార్థన చేస్తే అంత బలమైనటువంటి కార్యాలు మన ఎడల నెరవేరుతాయి. ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు దేవుడు. కనుక ఆయన మీద ఆధారపడదాము, ఆయన వేడుకుందాము. తప్పకుండా దేవుడు కనికరం చూపిస్తాడు.
ఇర్మియా 1:6 కూడా ఇర్మియా అంటున్నాడు, ఇర్మియాను దేవుడు ఆయనను రూపొందించక ముందే, ఆయన అసలు ఏర్పడక ముందే ఆయన గురించి ఒక తలంపు కలిగి ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. నిన్ను నిర్మించి ఉన్నాను నేను నా పని కొరకు. ఇర్మియా అంటాడు, బాలుడైన ఇర్మియా, అయ్యో అది సైన్యములకు అధిపతివైన యెహోవా దేవా, నేను బాలుడనే, నేను అవన్నీ ఎలా చేయగలను, ఎలా సాధ్యం చేయగలను అంటున్నాడు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని తెలియచేస్తున్న దేవునికి ఇర్మియా అంత బలహీనముగా ఒప్పుకున్నప్పటికీ ఇర్మియాను బలపరచగల దేవుడు, ఇర్మియాను బలముగా వాడుకున్న దేవుడు. ఇర్మియా ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని శ్రమలు భరించినా కానీ దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో మనం ఇర్మియా గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఇర్మియా సహాయకుడిగా ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, అయ్యో ప్రభువా నేను బాలుడనే, నేను ఎలా చేయగలను, మాట్లాడేటకు నాకు శక్తి లేదే, మాట్లాడేటకు నాకు శక్తి చాలదే అని ఒప్పుకుంటున్నాడు. కానీ ఇవన్నీ దేవుడు కొట్టివేశాడు ఇర్మియా పక్షాన. ఆయన సందేహాలన్నీ కొట్టివేశాడు దేవుడు. ఎందుకని? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక. ఇర్మియాను బలముగా వాడుకున్న దేవుడు మనల్ని కూడా బలముగా వాడుకుంటాడు. మనము కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు నీకు అసాధ్యమైనది ఏది లేదని మనతో కూడా చెప్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మనం ఆయన మీద ఆధారపడితే మనకు కూడా ఏది అసాధ్యమైనది లేకుండా చేస్తాడు. ఆయన మీద ఆధారపడదాము, దేవుని యొక్క బలాన్ని మీద ఆధారపడదాము, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడదాము, దేవుణ్ణి ఆధారం చేసుకుందాము, జయజీతం జీవిద్దాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదని వాక్యములో రాయించిన దేవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని మీరు బలము కలిగిన దేవుడని, మీ శక్తి కలిగిన దేవుడు అని వర్ణింప చేసుకున్న దేవా మీకు స్తోత్రములు. మా పక్షాన కూడా బలముగా మీ కార్యాలు జరిగిస్తారని ఆయన మీకు స్తోత్రములు. వినిచిన బిడ్డలకు కూడా ప్రభువా అద్భుత కార్యాలు జరిగించండి, మహాశ్చర్య కార్యాలు జరిగించండి. వారికి అసాధ్యమైనది ఏదో అది మీరు సాధ్యం చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.